హాయ్ ఫ్రెండ్స్, బాగుండారా? నేను మీ పద్మ అంటేని చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. ఒక చిన్న మాటతో, చిన్న హ్యాపీ అంటే ఒక కామెడీ, ఒక చిన్న మాట. అది మీకు నచ్చిద్దో లేదో, అది ఒక పన్నీ అనమాట. ఎవరిని ఉద్దేశించి కాదు. ఏంటంటే రూపాయిని అడిగారంట. రూపాయిని అడిగితే, రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అంటే, నేను అన్నదమ్ముల్ని విడగొడతాను అందంట. గోల్డ్, బంగారం, గోల్డ్ నువ్వేం చేస్తావు, బంగారం బంగారం నువ్వేం చేస్తావు అంటే, నేను అక్క చెల్లెల్ని విడగొడతానందంట. మన తాతల తాతలు ముత్తాతలు సంపాదించిన భూమి పొలాలు ఉంటాయి కదా, వాటిని భూమి భూమి నువ్వేం చేస్తావంటే, నేను కుటుంబాలనే విడగొడతానందంట. సరే, ఇవన్నీ పోయిన తర్వాత పెళ్ళి చేసుకుంటాం కదా, పెళ్ళి నువ్వేం చేస్తావంటే, నేను ఎవరైతే ముసలి వాళ్ళు ఉండారో తల్లి తండ్రి అత్త మామ వాళ్ళని వృద్ధాశ్రమానికి పంపిస్తానన్నారు అందంట. సరేలే, వీళ్ళందరూ చేసిన తండ్రి వీళ్ళందరూ ఇది చేస్తున్నారు కదా, నువ్వేం చేస్తావని దేవుడిని అడిగితే, నేను వీళ్ళందరిని లాస్ట్ వల్లకాడికి పంపిస్తానన్నాడంట. అదే కదా లాస్ట్కి జరిగేది. ఎవరు ఎన్ని చేసినా ఈ లోకంలో మనము మనిషి రూపంలో ఎవరు ఎన్ని చేసినా దేవుడు చేసేది అక్కడ చేస్తాడు, ఇక్కడ ఏం చేయడు. కానీ కాటిలోకి పంపిస్తాడు లాస్ట్కి. వల్లకాడికే మనం పోయేది, ఎక్కడికి పోము. అది గుర్తుంచుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి.